హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే కిలో చేపలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిసేపు మ్యాగ్నెట్ అయితే చేసి పెట్టుకోవాలండి. ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు లేదా ఒక హాఫ్ అన్ అవర్ కానీ అలాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే చేపల పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ముక్క కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే బాగా కలుపుకునేసరికి ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ అలానే పెట్టేద్దాము. ఇప్పుడైతే పులుసుకు సరిపడా చింతపండు తీసుకొని నానపెట్టుకోవాలి. ఇప్పుడైతే కడాయి తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసుకి కొద్దిగా ఎక్కువ ఆయిలే వేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకుంటే పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి. అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే కొద్దిసేపు ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేగిపోయాయండి, చూసారు కదా, ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడైతే కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా కలుపుతూ ఉంటే టమాటాలు మెత్తపడిపోతాయండి. ఇప్పుడైతే టమాటా ముక్కలు అయితే వేగిపోయాయండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే టమాటాలు అయితే వేగిపోయాయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కాసేపు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే వేగిపోయిందండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసాను. ఈ మసాలాలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే మసాలా కూడా ఫ్రై అయిపోయిందండి. కాసేపు అలా ఫ్రై చేసుకుంటే ఆయిల్ పైకి తేలుతుంది, అప్పుడైతే కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే మసాలాలు కూడా వేగిపోయిందండి. ఇప్పుడు మనము సరిపడా వాటర్ వేసుకోవాలండి. సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ అయితే వేసుకోండి. నాకైతే సరిపోయిందండి. ఇప్పుడైతే పులుసు ఇలా మరుగుతున్నప్పుడు మనము చింతపండు రసం అయితే వేసుకోవాలి, అలాగే చేపలు కూడా వేసుకోవాలండి. ముందైతే మరుగుతుంది కదా, ఇప్పుడైతే మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేపలను అయితే అందులో వేసేద్దాము. చేపలన్నింటినీ అందులో వేసేసి కాసేపు మరిగిన తర్వాత చింతపండు రసం అయితే వేసేసుకుందామండి. పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి, రాగి సంగటి వాటిలోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే పులుసు మరుగుతుంది కదా, ఇప్పుడైతే చింతపండు రసం అయితే పోసుకుందాము. నేనైతే పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని గుజ్జు అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే చింతపండు రసం అయితే పోసేసుకున్నాము. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్దిసేపు అలా చేపలను కదపకుండా కలపండి, లేదంటే కడాయి పట్టుకొని అలా కలపండి, అప్పుడైతే చేపలు చెదరకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు అలాగే ఉడకనిద్దాము. చూసారు కదా, మరుగుతుంది. ఇంకా ఏమీ మసాలాలు అయితే అవసరం లేదండి. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. నెల్లూరు చేపల పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇలాగా
చూసారు కదా, మరిగిపోయింది, దగ్గరకు వచ్చేసిందండి పులుసు అయితే. అలాగా ఒక్కసారి కదుపుకుంటే సరిపోతుంది, అడుగు అంటకుండా ఉంటుంది. చూసారు కదా, పైనంతా ఆయిల్ అయితే కనిపిస్తుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఉడికిపోయింది. ఈ చేపల పులుసు రాగి సంగటి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది, పిల్లలకి అందరికీ నచ్చుతుందండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.